అరవింద్ శ్రీనివాసన్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎవరి అరవింద్ శ్రీనివాసన్ అని తెలుసుకోవాలంటే పర్ప్లెక్సిటీ వాట్సాప్లోకి వెళ్ళి కూడా మీరు జస్ట్ మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీరు ఏది అడిగితే అది ఇస్తుందండి. ఏది అడిగితే అది రియల్ టైం ఇస్తుంది. ఇదేనా, ఇంకా చాలా ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చండి. మిగిలినవి ఏమీ లేవు. ఇదొక్కటే అంత పర్ఫెక్ట్గా రియల్ టైం సమాచారం ఇచ్చేది. రియల్ టైం అని 2-3 సార్లు ఎందుకన్నానంటే ఇదే పర్ప్లెక్సిటీ సక్సెస్ అవడానికి ఈ రియల్ టైం సమాచారం కీలకమైందండి. మరి ఒక పక్కన చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, లామా ఇలాంటివి, జుకర్బర్గ్ లాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి మంచి హై ఎండ్ డెవలపర్లను పెట్టి చేస్తున్నారు కదా. అయినా కానీ అక్కడ లేని సక్సెస్ ఈ కుర్రాడు సాధించాడండి. అరవింద్ శ్రీనివాసన్ మనవాడే, మన కుర్రాళ్ళ లాంటివాడే, మన ఇంటి పక్కన ఉండే కుర్రాళ్ళ లాంటివాడే. కాబట్టి ఇతని స్టోరీ చాలా ఉపయోగపడుతుంది, మన పిల్లలకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇస్తున్నానండి. ఈ పర్ప్లెక్సిటీ కోసం ఈరోజు క్యూ కడుతున్నాయండి. ఎవరెవరు అమెజాన్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఈవెన్ ఓపెన్ ఏఐ లాంటి వాళ్ళు కూడా దీన్ని హైర్ చేసేసుకుందాం, కొనేద్దాం, తీసేసుకుందాం, వీలైతే అరవింద్ శ్రీనివాసన్ కూడా లాగేసుకుందాం అనే రేంజ్లో ట్రై చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే మనవాడు స్టేబుల్గా ఉన్నాడు. తనే ఓన్గా నడుపుకుంటున్నాడు పర్ప్లెక్సిటీని. అంటే 1,50,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈరోజు ఈ పర్ప్లెక్సిటీకి ఉందండి. ప్రపంచంలో టాప్ కంపెనీలన్నీ ఇందులో పెట్టుబడి పెట్టాయండి. ఈవెన్ ఈ అమెజాన్, ఇదే గూగుల్, ఇదే మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. అంటే ఇతని స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయండి. సో మరి ఇక విషయానికి వెళ్దాం. అసలు ఎవరు ఈ అరవింద్ శ్రీనివాసన్ ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మామూలు మిడిల్ క్లాస్ కుర్రాడు, నాన్నేమో చార్టెడ్ అకౌంటెంట్, చెన్నైలో ఉంటూ ఉండేవాళ్ళు. ఆ దారిలో స్కూల్కి తీసుకెళ్తున్న ప్రతిసారి అమ్మ చెప్తూ ఉండేది, ఒరే నువ్వు రేపు ఇక్కడే చదువుకుంటావు, ఇదే ఐఐటీలో చదువుకుంటావు అని అంటూ ఉన్నప్పుడు మీకు తెలుసు కదండి. చిన్నప్పుడు కూడా మా తాత అలాగే అంటూ ఉండేవాడండి. అబ్బాయి ఈడు బుర్ర పెద్దగా ఉంది, తలకాయ పెద్దగా ఉంది, అంటే చదువు బాగా వస్తుంది, మనం చదివింది లేదు, సచ్చింది లేదు, వచ్చేనో రానో తర్వాత సంగతి. దీన్ని మా నాన్నమ్మ దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న అమ్మ నాన్న వీళ్ళంతా చుట్టాలు అంటూ ఉంటే ఓహో నిజమే కావచ్చు, నాకు కూడా బుర్ర పెద్దదనుకుంటా, బాగా చదువు వస్తుందంట, నేను తెలియగలవాడిని అనే ఒక ఫీల్ ఉండిపోయి కాస్త కోస్తో సక్సెస్ అయ్యాములండి. ఓకే, ఈ అరవింద్ శ్రీనివాసన్ కూడా దాన్ని బుర్రలో పెట్టుకున్నాడు. ఐఐటి ఈజీగానే ఆడుతూ పాడుతూనే ఐఐటి కొట్టేశాడు. కానీ కంప్యూటర్ సైన్స్ అంటే మనవాడికి ప్యాషన్, పిచ్చ. ఆ కంప్యూటర్ సైన్స్ రాలేదండి, EEE వచ్చింది. ఈవెన్ ఈసీఈ కూడా రాలేదు, ఇంకేమీ రాలేదు, EEE వచ్చింది. EEEలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయ్యాక ఇంక ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ చేయాలి కదా, చేస్తున్నాడు. కానీ మనసంతా ఆ కంప్యూటర్ సైన్స్ మీదే ఉందండి. 1-2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ సంబంధించి, ఇప్పుడంటే మైనర్లు మేజర్లు వచ్చినాయి, కానీ అప్పటి